ప్రతి వాటిల్లో ప్రకృతి వికృతులు అనేటువంటివి కూడా చాలా ముఖ్యమైనటువంటిది. చాలా సులువుగా మార్కులు సంపాదించుకోవచ్చు. మరి 10వ తరగతి తెలుగు పేపర్ 1లో ప్రకృతి వికృతుల కింద మనకు 2 అంశాలు ఉంటాయి. ప్రకృతి నుంచి వికృతిని కనుక్కోవడం, వికృతి నుంచి ప్రకృతిని తెలుపమనడం. అవి కూడా వాక్యాల రూపంలో ఉంటాయి. వాటిలో 4 బహుళైచ్ఛిక సమాధానాలు ఉంటాయి. వాటిని గుర్తించి సమాధానం రాయాల్సి ఉంటుంది. మరి కొన్ని ఉదాహరణలు మీకోసం ఇవ్వడం జరిగింది, గమనించండి. పరీక్షల్లో ఒక వాక్యం ఇచ్చి అందులో గీసిన పదానికి ప్రకృతిని కానీ వికృతిని కానీ అడగమనేటువంటి ప్రశ్న ఈ విధంగా ఉంటాయి. ఒక 10 ఉదాహరణలు ఇస్తున్నాను. తర్వాత ప్రకృతి వికృతులకి వీడియో రూపంలో చూపించడం జరుగుతుంది. మొదటగా, రాణులు రాణివాసంలో ఉంటారు. ఇక్కడ రాణి అనే పదానికి వికృతి రూపం రాయండి అన్నప్పుడు అక్కడ చూడండి, రాణి అనేటువంటి దానికి రాజు, రేణు, రాణి, రాణి. ఇందులో సరైన సమాధానము రాణి. ఈ అనేటువంటిది సరైన సమాధానం. గమనించక తప్పు చేసినట్లయితే సులువుగా మార్కులు కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది పరీక్షలో. రెండవ ఉదాహరణ గమనించండి. రాజు ఆజ్ఞను ధిక్కరించరాదు. ఆజ్ఞ అనేటువంటి పదానికి సమాధానాన్ని గుర్తించాల్సి ఉంటుంది. ఆణ ఆదేశం ఏది కాదు. ఇక్కడ మొదటిది ఆణ, ఆ అనేటువంటి సరైన సమాధానం. అలాగే ఎండలో వెళ్తున్నప్పుడు మన ఛాయ వెంటనే వస్తుంది. ఛాయ అనేటువంటి పదానికి ప్రకృతికి వికృతి రాయమన్నప్పుడు ఛాయ, పుక్కిల్ అనేటువంటిది దానికి ఉండదు. నీడ, ఛాయ, సూర్యుడు, ఎండ ఉంది కదా, అందులో ఆ ఛాయ రెండవది సరైన సమాధానం. మూడవ దాన్ని గమనించి నాలుగవ ప్రశ్న చూడండి. స్త్రీలు రత్నముల వంటి వారు. రత్నము అనేటువంటి పదానికి మనము గుర్తించాల్సి వచ్చినప్పుడు రత్నాలు, రత్నము, రతనము, రాట్నం. సరైనటువంటి సమాధానానికి దగ్గరలోనే ఆప్షన్స్ అనేటువంటివి ఉంటాయి. బహుళైచ్ఛిక సమాధానాల్లో జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ఈ రతనము అనేటువంటిది సరైన సమాధానం. అలాగే దేవుణ్ణి భక్తితో పూజించాలి. భక్తి అనేటువంటి పదానికి వికృతి రూపాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. గౌరవం, శ్రద్ధ, భక్తి ఏది కాదు. ఇక్కడ భక్తి అనేటువంటిది వికృతి రూపంగా మనం చెప్పవచ్చు అనమాట. ఈ విధంగా సరైన దగ్గర సమాధానాల్లోనే మనకు సమాధానాలకు గుర్తించాల్సి ఉంటుంది. జాగ్రత్తగా పరిశీలించి సమాధానాలు రాయాల్సి ఉంటుంది. అలాగే పెద్దల పట్ల గురువు యందు భక్తి, గౌరవంలో కలిగి ఉండవలేను అనేది ఒక వాక్యం. గౌరవం అనేటువంటి పదానికి వికృతి రూపం చూడండి. గారవం, గారభం, గౌరం, గౌరవం. ఇందులో సరైన సమాధానం వచ్చేసి గారవము. పుష్కర స్నానాలు చేసిన పుణ్యం కలుగునని ప్రజల విశ్వాసము. పుణ్యము అనే పదానికి సమాధానం గుర్తించండి. పుణ్యం. బ్రహ్మను చతుర్ముఖుడు అంటారు. బ్రహ్మ అనేటువంటి పదానికి బొమ్మ అనేటువంటిది వికృతి. రామరాజ్యంలోని ప్రజలు భోగభాగ్యములతో ఉండేవారు. భాగ్యము అంటే భాగ్యము అనేటువంటిది వికృతి. ముఖ్య అతిథి జ్యోతి ప్రజ్వలనం చేశారు. జ్యోతి అనే పదానికి వికృతి. జ్యోతి. దగ్గర సమాధానాలు ఉంటాయి. అక్షరాలు, ఒత్తులు, దీర్ఘాలు చూసుకొని మనం సమాధానాలు రాయాల్సి ఉంటుంది. అక్కడక్కడ తెలిసిన సమాధానం కూడా ఒకసారి పొరపాటు జరుగుతుంటుంది, పరిశీలించేయండి. ఎదుటి వారిలో ప్రతిదీ దోషంగా చూచడం మంచిది కాదు. దోషము అనేటువంటి దానికి వికృతి రూపం దోషం. అలాగే గృహమునందలి కీడును ఇతరులకు చెప్పరాదు. గృహము అనేటువంటి దానికి వికృతి రూపం గీము. కుంభరాశి యొక్క చిహ్నం కుండ. రాశి అనేటువంటి పదానికి వికృతి రూపం రాశి. లోకంలో మనకు అన్నిటికంటే అమ్మ ముఖ్యము. అమ్మ అనేటువంటి పదానికి వికృతి రూపం వచ్చేసి అంబ అనేటువంటిదిగా చెప్పవచ్చు అనమాట. అలాగే ఇంకా మరికొన్నిటువంటి పదాలను కూడా మనం చూద్దాం. కవితలు అనేటువంటి ప్రకృతికి వికృతి వచ్చేసి కవితలు. కవితలు, కవితలు. విజ్ఞానము అనేటువంటి దానికి విజ్ఞానము. గుహ అనేటువంటి దానికి గోబా. గుహ, గోబా. విద్య, విద్యే. విద్య, విద్యే. అలాగే న్యాయము అనేటువంటి పదానికి న్యాయము. గుణములు అనేటువంటి పదానికి గుణములు. సముద్రం, సంద్రం. నిమిషం, నిముసం. అలాగే నిష, నిసి. భాష, భాష. లక్ష్మి, లచ్చి. అగ్ని, అగ్గి. శ్రీ, సిరి. భిక్ష, బిచ్చం లేదా బిచ్చ. బిచ్చం రాసేస్తే సరిపోతుంది. దిశ, దశ. సంధ్య అనేటువంటి దానికి సంధ్య, సంధ్య అనేది వికృతి పదం. ధర్మము అనేటువంటి పదానికి దమ్మము, ధర్మము అని కూడా అవుతుంది. రాత్రి అనేటువంటి పదానికి రాతిరి, రేయి, రేతిరి అని కూడా చెప్పవచ్చు. అలాగే చిత్రం, చిత్తరువు. ఆహారము అనగా ఓగిరము. కావ్యము, కబ్బము. పంక్తి అంటే బంతి.
అలాగే శక్తి, శక్తి, యాత్ర, జాతర, ఉపాధ్యాయుడు, వజ్జ, ఈశ్వరుడు, ఈశ్వరుడు, ఇలా మనము సరైనటువంటి సమాధానాలు మనం గుర్తించి వాటికి జవాబు రాసినట్లయితే మనకు మంచి మార్కులు పరీక్షలో పాస్ కావడానికి అవకాశం ఉంటుంది, మంచి అత్యధిక మార్కులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీకు కొన్ని సమాధానాలు ఇస్తున్నాను, గమనించండి. దిశ అనే పదానికి మీరు రాయండి. సంధ్య, ధర్మము, రాత్రి, నిశ, లక్ష్మి, శ్రీ, అగ్ని. ఇంతకుముందు మీరు ఉన్నటువంటి పదాలే ఒకసారి మననం చేసుకోండి. వాటికి సమాధానాలు: న్యాయము, గుణములు, సముద్రం, నిమిషం, కవితలు, విజ్ఞానము, గుహ, విద్య, భిక్ష. ఇలా మనం వాటిని మళ్ళీ మరొకసారి పరిశీలన చేసుకొని చూసినట్లయితే, అలాగే పాఠ్యాంశాల వెనుక వైపు ఉన్నటువంటి వ్యాకరణాంశాల్లో ప్రకృతి వికృతులను పరిశీలించినట్లయితే మరికొన్ని కూడా మనకు లభిస్తాయి. మరి ఇవి 10వ తరగతిలో మీరు ఎటువంటి తప్పు చేయకుండా ప్రకృతి వికృతులకు సులువైనటువంటి బహుళైచ్ఛిక సమాధానాల్లో చక్కగా గుర్తిస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదములు. ఎక్కడైనా ఉచ్చారణ దోషాలు కానీ అక్షర దోషాలు కానీ ఉండవచ్చును, సరి చేసుకోగలరు. నమస్కారములు.